హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈరోజు ఒక ఇద్దరు స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలు అడిగినారు. సార్, నోటిఫికేషన్స్ రావడానికి చాలా టైం పడుతుందంట కదా, మేము ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలా, ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రిపరేషన్ మొదలు పెట్టాలా అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి నేను ఒకటే సలహా ఇస్తున్నా. నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడకండి. ఒక రోజున ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. కానీ అంతవరకు మీ ప్రిపరేషన్ని చాలా ఎక్కువగా చేయాల్సిందే. నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసము 3-4 టైమ్స్ మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తే, సిలబస్ని కంప్లీట్ చేస్తే, ఆ తర్వాత టెస్ట్ సిరీస్లు రాసుకుంటూ ఇంకెక్కువగా ఎక్కడెక్కడైతే మిస్టేకులు చేస్తున్నారో వాటిని మీరు సరి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకనంటే సిలబస్ ప్రకారము ప్రశ్నలు మనము చూస్తున్నట్లయితే చాలా విచిత్రంగా, చాలా హార్డ్గా మన యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉండడం అనేది జరుగుతూ ఉంది. అంటే సాధారణంగా వచ్చేటటువంటి ప్రశ్నలకు మీరు అందరూ ఆన్సర్ చేస్తారు, ఓకే. కానీ కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశము అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనము జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ చూస్తే మనకి చాలా అర్థమైంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఎక్కువగా రిపీటెడ్గా వాటిని మీరు రివిజన్ చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక రోజున ఉద్యోగం రావడానికి మీరు ముందు వరుసలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు పాలిటీ ఫౌండేషన్ కోర్సు అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేసి మీకోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. కేవలం 25 రూపీస్కి మాత్రమే. ఆ క్లాసెస్ విన్న తర్వాత అందులోనే మళ్ళీ 10 రూపీస్కి మీకు ఆ టెస్ట్ సిరీస్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ని కూడా రాయండి. ఆ టెస్ట్ సిరీసు ఈ యొక్క క్లాసెస్ మీకు పాలిటీలో దాదాపు 90% కంటే ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మాత్రం నేను మీకు ధీమాగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి క్లాసెస్ వినండి, టెస్ట్ సిరీస్లు రాయండి. పాలిటీకి సంబంధించి మాత్రం మీకు ఎలాంటి డోకా అనేటువంటిది ఉండదు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. టైం వేస్ట్ చేసుకోకండి, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.